ఆభరణి సంజాతం బాధూలకులభూషణం శ్రీరంగార్య గురోః పుత్రం శఠగోపమహం భజే. అస్మత్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. 26వ సర్గలో ఉన్న సీతా అమ్మవారి యొక్క పరివేదన పరిదేవన అనుసంధానం చేసుకుంటున్నాం. ఇందులో సీతమ్మ రావణాసురుణ్ణి పరిగణించుటలేదు. అతను చాలా అల్పవీర్యుడు, కొద్ది బలం కలవడు. నా స్వామి మహాబలుడు, మహావీర్యుడు. ఇతని ముందర, రాముడి ముందర వీడెంత. రామచంద్రుడు జనస్థానంలో 14,000 మందిని ఒకరే సంహరించారు. అలాంటి వాడు వీడిని సంహరించడం పెద్ద గొప్ప. ఇది ఒక కార్యమే కాదు. మరి ఎందుకు రాలేదు అంటే తెలియదేమో. నేను ఇక్కడ ఉన్నట్టు ఆ స్వామికి తెలియకపోవచ్చు. తెలిసినా సహిస్తున్నాడేమో, సహనం పాటిస్తున్నాడేమో. తేజోవంతుడు కాబట్టి. సహజంగా లోకంలో తేజస్సులకు సహనం ఎక్కువ ఉంటుంది. వారు సహనాన్ని కోల్పోతే లోకాలే నాశనం అవుతాయి. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాత శత్రువే అరిగిన నాడు అని చెప్పినట్టుగా పెద్దల కోపం రాదు. అన్నీ చూస్తుంటారు, అన్నిటినీ సహిస్తుంటారు. ఆ హద్దు మీరితే అప్పుడు విజృంభిస్తారు. వారు విజృంభిస్తే ఇంకా ఎలాంటి అడ్డంకులు, అవరోధాలు, బలాలు ఇవేవి పనిచెయ్యవు. అందువల్ల సహిస్తున్నాడో ఏమో. రావణాసురుడు నన్ను హరించాడని తెలిపేటువంటి గుధ్రరాజైన జటాయువును కూడా రావణాసురుడు యుద్ధంలో చంపాడు. వృద్ధుడైన జటాయువే రావణాసురుణ్ణి అంత తిప్పల పెట్టాడు. చాలా గొప్ప పని చేశాడు. రథం మీద నుంచి కిందికి దింపాడు. రథాన్ని, సారథిని, అశ్వములను, ధ్వజాన్ని, కవచాన్ని, ధనువును, కిరీటాన్ని ఇంచుమించు రావణాసురుణ్ణి జితోస్మి అనిపించాడు. ఓడించాడు. వాడి ఆయుధాలన్నీ పోయాయి. నిరాయుధుడు, నిస్సహాయుడయ్యాడు. సరి తర్వాత ఖడ్గం తీసుకొని రెక్కలు నరికాడు అనుకోండి. అప్పటికి జటాయువు అలసిపోయాడు. అంత వృద్ధుడే రావణాసురుణ్ణి ఇంత పని చేస్తే మావారెంత పని చేస్తారండి? ఇప్పటికి ఆ మాత్రం తెలియదా? అంత అజ్ఞాన కర్మానుభవం తప్పదు. నేను ఇక్కడ ఉన్నట్టు తెలిస్తే మాత్రం రాముడు రావలసిన అవసరం లేదు. అక్కడుండే బాణాలను ప్రయోగిస్తాడు. కోపించి రాముడు కోపిస్తే ఈ లోకం రాక్షసులు లేకుండా అవుతుంది. అరాక్షసంగా లోకాన్ని చేస్తాడు. లంకా నగరాన్ని దహింపచేస్తాడు. సముద్రాన్ని కూడా దహింపచేస్తాడు. నీచుడైన రావణాసురుని కీర్తిని, పేరును నశింపచేస్తాడు. ఇది మనం నిన్న చెప్పుకున్నటువంటి పాఠం సంగ్రహంగా. ఇక లంక అతి త్వరలో ఏమి కాబోతున్నదో, ఎలా కాబోతుందో శాపమనండి, వరమనండి, తిట్టు అనండి, అనుగ్రహమనండి. సీతమ్మ ఇప్పటిదాకా సహించి వీరు హద్దు దాటారు కాబట్టి అప్పుడు ప్రవర్తిస్తూ ఉంది. అంటే ఇంద్రియములు, దేహము
మనస్సు ఇవన్నీ దేహానుకూలంగా, ఇంద్రియానుకూలంగా, భోగానుకూలంగా వ్యవహరిస్తుంటే ఆత్మ కొంతవరకు సహించగలదు. ఆ అవధి, ఆ హద్దు దాటితే ఇవన్నీ నాకెందుకు, ఈ దేహం ఎందుకు, ఈ ఇంద్రియాలు ఎందుకు, ఈ అవయవాలు ఎందుకు, పరమాత్మకు దూరం చేసిన నాడు వీటి ప్రయోజనం ఏమిటి? ఇవన్నీ పరమాత్మను అందించేవి కానీ, అందించవలసినవి కానీ, పరమాత్మకు దూరం చేయవలసినవి కావు కదా. దేహాదులు ఉన్నవే పరమాత్మను దగ్గర చెయ్యాలి, పరమాత్మకు అనుగుణంగా ఉండాలి దేహాదులన్నీ కదా. స్వామి సేవకు పనికి రావాలి శరీరం కానీ, ఇంద్రియాలు కానీ, అవయవాలు కానీ, బుద్ధి కానీ, మనస్సు కానీ. ఎప్పుడైతే ఇవి పరమాత్మకు దూరం అవుతున్నాయో, దూరం చేస్తున్నాయో, కేవలం సాంసారిక భోగాలు, ప్రాకృతిక భోగాలు, క్షుద్రమైనటువంటి నీచమైన ఈ విషయాసక్తి కోసమే ప్రవర్తిస్తే ఆత్మ సహించదు, వాటిని అన్నిటినీ విడిచిపెట్టిపోతుంది. తనకు తానుగా తాను వాటిని నాశనం చేసుకుంటుంది. అది ఇహము యందు విరక్తి వల్ల కావచ్చు, అనురక్తి వల్ల కావచ్చు కదా. చాలామంది అనుకున్న కోరిక తీరలేదని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా. శరీరాన్ని కాల్చుకుంటున్నారు, పొడుచుకుంటున్నారు, పడవేసుకుంటున్నారు, విషాదులు తాగి వదిలిపెడుతున్నారు, హృదయాన్ని గాయం చేసుకుంటున్నారు, శరీరాన్ని గాయం చేసుకుంటున్నారు. ఇక ఇంతకన్నా ఎక్కువ ఏం చేయాలి? నేను కోరినది నాకు లభించినప్పుడు నాకు ఇది ఉండి ఏమి లాభము? ఇవన్నీ నా కోరికను నాకు అందించటానికి పనికి రావాలి కానీ నా కోరికను నాకు దూరం చేయటానికి కాదు కదా అని ఐహిక భోగాల కోసమే శరీరాన్ని వదిలిపెట్టడానికి సాహసిస్తున్నప్పుడు ఆముష్మిక భోగం కోసం వాటిని వదిలిపెట్టాలనుకోవటం, వదిలిపెట్టేలా చేయటం ఇంత కాదు కదా. అందుకే సీతమ్మ లంకకి ఏం గతి పడుతుందో, లంకలో ఉన్న వారికి ఏం గతి పడుతుందో, ఇది ఎంత త్వరలో జరుగుతుందో భవిష్యవాణిని వినిపిస్తున్నది, శాపమును పెడుతూ ఉంది. చూడండి, తతో నిహతనాథానాం రాక్షసీనాం గృహే గృహే యథాహమేవ వృధతి తథా భూయో న సంశయ. రామచంద్రుడు రావణాసురుని పేరును కీర్తిని నశింపచేసిన తరువాత, లంకాదాహం అయిన తరువాత, అప్పుడు ఈ లంకలో తమ భర్తలు చనిపోయి రాక్షస స్త్రీలు ప్రతి ఇంటిలో గృహే గృహే, ఒక ఇల్లు కాదు, ఇప్పుడు నేను నా భర్తకు దూరమయ్యేలా విలపిస్తున్నానో మరికొన్ని రోజులకు ఈ లంకలోని రాక్షస స్త్రీలంతా తమ భర్తలు వధించబడగా వారి వియోగంతో ప్రతి ఇంట్లో రుదటి అలా రోధిస్తూ ఉంటారు. ఈ లంకలోని ప్రతి ఇంటిలో రాక్షస స్త్రీ చనిపోయే తన భర్త కోసం రోధిస్తూ ఉంటుంది. త్వరలో జరుగుతుంది, ఇందులో సందేహం లేదు. అన్విష్య రక్షసాం లంకాం కుర్యాత్ రామస్వ లక్ష్మణ. ఇక్కడ ఉన్నట్టు రాముడికి తెలియాలి కానీ ఆగ మేఘాల మీద వచ్చి లక్ష్మణస్వామితో కలిసి ఒక్కొక్కరిని వెతికి అన్విష్య రాక్షసుల లంకను వెతికి ఒక్కొక్కరిని వెతికి వసిస్తారు. లంకలో ఎవరు మిగలరు. రాక్షస స్త్రీలందరూ వైధవ్యాన్ని పొంది విలపిస్తారు. ఎందుకంటే నహితాభ్యాం రిపు దృష్ట ముహూర్తమపి జీవతి. రామలక్ష్మణులు శత్రువును చూశారంటే ఇక శత్రువు ఒక క్షణం కూడా బ్రతకలేడు. చిత
ధూమాకుల పథ వృద్ధమండల మండిత అచిర్యనైవ కాలేన శ్మశాన సదృశీపవి. ఈ లంక త్వరలో శ్మశానంలాగా అవుతుంది కదా. ఎప్పుడైనా కావాల్సిందే కదా. శరీరం ఎన్నడైనా శ్మశానం కావలసిందే, శ్మశానంలో చేరవలసిందే. ఆ భావాన్ని చెప్తుంది. ఎలా ఉంది? చితాధూమాకుల పథ. చితి యొక్క ధూమంతో ఈ లంకంతా నిండిపోతుంది. చితి ఒకటి కాదు, చితులు వందలు, వేలు, లక్షలు, కోట్ల రాక్షసులు పోతారు కదా. మరి అంతమంది దహనంలో ఎంత పొగ కావాలండి? అందుకే ఈ ఆకాశమంతా, ఈ లంకా నగరం అంతా చితాధూమంతో నిండి ఉంటుంది. అంతేకాదు అన్ని శవాలు ఉంటాయి కాబట్టి వాటిని పీక్కొని తినటానికి, అందులోని రక్తాన్ని తాగటానికి గద్దలు వచ్చి చేరుతాయి, వాలుతాయి. మరి వేల లక్షల కోట్ల శవాలు ఉంటాయి కాబట్టి అన్ని కోట్ల గద్దలు వస్తాయి. అందుకే వృద్ధమండల మండిత, వృద్ధమండల సంకుల అని కూడా మనకి ఇక్కడ పాఠం ఉంది. సరే, మండిత అనేది కూడా బాగానే ఉంటుంది. గద్దల సమూహముతో ఈ లంక అలంకరించబడుతుందట. న్యాయంగా ఈ మాటే బాగుంటుంది. ఎందుకంటే లంకకు అంటే ఇలాంటి లంక పరస్త్రీలను హరించుట, పరస్త్రీలతో రమించుట ధర్మముగా భావించేటువంటి లంకకు శవాల మీద పడి తీసుకొని తినే గద్దల సమూహమే అలంకారం కదా. అందుకే త్వరలో ఇది వృద్ధమండల మండితమవుతుంది, గద్దల సమూహంతో అలంకరించబడుతుంది. అచిరేణైవ కాలేన శ్మశాన సదృశీ భవేత్ కదా. శ్మశానంలో ఇవే కదా ఉండేది. శ్మశానంలో ఏముంటుందండి? చితాధూమం ఉంటుంది, గద్దలు కుప్పలు చెప్పలుగా వాలుతూ ఉంటాయి కదా. లంక కూడా త్వరలో శ్మశానం వలె అవుతుంది. అచిరేణైవ కాలేన, ఎంతో కాలం పట్టదు, ఎంతోసేపు పట్టదు, త్వరలో ఇది శ్మశానంలాగా అవుతుంది. అచిరేణైవ కాలేన ప్రాప్స్యామి ఏనం మనోరకం. నేను నా ఈ కోరికను త్వరలోనే పొందుతాను. అమ్మ యొక్క భవిష్యవాణి చూస్తున్నారు కదా. ఇప్పటిదాకా విలపించింది, ఇప్పుడు తల్లి విజృంభించింది. త్వరలో నేను ఈ కోరికను నెరవేర్చుకుంటాను, ఈ కోరికను పొందుతాను. అంటే ఇలా జరుగుతుంది. దుష్ప్రస్థానోయం ఆపాతి సర్వేషాం వహ విపర్యయ. మనకిందులో దుష్ప్రస్థానోయం ఆఖ్యాతి సర్వేషాం వహ విపర్యయ. దుష్ప్రస్థాన అంటే దుర్నిమిత్త ప్రవృత్తి. దుష్ప్రస్థాన చక్కని మాట. అంటే దుష్టత్వం అంతా బయలుదేరిందట. ప్రస్థానం అంటే బయలుదేరుట. ఏం బయలుదేరింది? దుష్టత్వం బయలుదేరి. అంతదే ఉంది. అందువల్ల ఈ దుష్టత్వం యొక్క ప్రవృత్తి ఉందే, ఇది నాకు ఈ విషయాన్ని చెప్తుంది. నీకెలా తెలుసమ్మా త్వరలో లంక ఇలా అవుతుందని? ఎందుకలా అంటున్నావు, ఎందుకలా భావిస్తున్నావు అనుకుంటారేమో. నేను కాదురా, మీ దుర్జనత్వమే, మీ దౌష్ట్యమే, మీ అధర్మ ప్రవృత్తే. అది ఎంత విజృంభిస్తుంటే అంత నాశనం దగ్గరికి వస్తుంది. మీరు దుష్టత్వాన్ని తగ్గించుకుంటే బాగుపడతారు, బాగుంటారు. కానీ తగ్గించుకోరు కదా. ఇలాంటి మీ దుష్ప్రస్థానం, దౌష్ట్యం యొక్క ప్రస్థానం అంటే బయలుదేరుట, అది సర్వేషాం వహ విపర్యయ. మీ అందరికీ ఇది విపర్యయం. అంటే ఏతత్ విపరీత జ్ఞానం అన్నమాట. పరస్త్రీని తల్లిలాగా చూడాలి, చెల్లిలాగా చూడాలి, పరద్రవ్యాన్ని మట్టిపెట్టలాగా చూడాలి. మీరేమిటిరా పరస్త్రీని
భోగ వస్తువులాగా చూస్తున్నారు. పరద్రవ్యాన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. ఇది విపరీత ప్రవృత్తి. విపరీత ప్రవృత్తి, ఈ దౌష్ట్యం యొక్క ప్రవృత్తి ఈ విషయాన్ని చెబుతున్నది. త్వరలో లంక నశించబోతున్నది. యాదృశానీహ దృశ్యంతే లంకాయాం అశుభారితు. తాను చెప్తుంది తల్లి, ఇంకా తల్లిగానే చెప్తుంది, బోధిస్తుంది. ఒకసారి చూడండిరా, ఈ లంకలో ఎన్ని అశుభాలు కనపడుతున్నాయో అవన్నీ సమన్వయం చేసుకుంటే అచిరేనైవ కాలేన భవిష్యతి హతప్రభ. అతి త్వరలో ఇది తన కాంతిని, తన తేజస్సును, తన శోభను నశింప చేసుకుంటుంది. త్వరలో లంక యొక్క తేజస్సు నశిస్తుంది, లంక ఐశ్వర్యం నశిస్తుంది, లంక శోభ నశిస్తుంది, లంక యొక్క సంపద నశిస్తుంది. ఎందుకంటే లంకాధిపతి పోతే ఇంకా లంకే ఉంటుందిరా. నూనం లంక హతే పాపే రాక్షసే రావణాథమే రావణే రాక్షసాధిపే అంటున్నాడు. రావణాసురుడు రాక్షస రాజు కదా. రాక్షస రాజైన రావణాసురుడు చనిపోయిన తరువాత లంకే ఏడుస్తుంది. లంకలోని వారి కాదు, ఈ లంకే శోషమేష్యతి, ఎండిపోతుంది, వాడిపోతుంది. దుర్ధర్ష అంటే బెదిరింప శక్యము కానీ, చేర శక్యము కానీ, నొప్పింప శక్యము కానీ లంక వాడిపోతుంది, ఎండిపోతుంది. ఎలాగూ ప్రమద విధవాయత, భర్త పోయిన స్త్రీ ఎలా వాడిపోతుందో రావణాసురుడు పోయిన తర్వాత లంక అలా వాడిపోతుంది, ఎండిపోతుంది. పుణ్యోత్సవ సమృద్ధాచ నష్టభర్త్రి సరాక్షస భవిష్యతి పురీ లంక నష్టభర్త్రి యథాంగన. పుణ్యోత్సవ సమృద్ధాచ, ఇందులో పుణ్యోత్సవాలట. మనకు పుణ్యోత్సవాలు అంటే పవిత్రమైన ఉత్సవాలు కాదు. మనం శ్రాద్ధ దినాన్ని పుణ్యదినం అంటాం. గుర్తుండే ఉంటుంది. అస్యాం పుణ్యతిథౌ అని సంకల్పం చెప్తాం. మామూలు కార్యక్రమాల్లో, వివాహాదులలో శుభతిథౌ అంటాం. అస్యాం శుభతిథౌ అని మనం సామాన్యంగా చెప్తాం. కానీ అదే శ్రాద్ధాదులు వచ్చినప్పుడు అస్యాం పుణ్యతిథౌ అని మనం చెప్తాం. గమనించండి, ఈ పుణ్యం అనేటువంటిది పుణ్య శబ్దాన్ని శ్రాద్ధాదులలో, అంత్యకర్మలలో, ఉత్తర కర్మలలో వాడుతారు. ఆ ఉత్తర కర్మలను పుణ్యక్రియలు అంటారు. పుణ్యకర్మలు, పుణ్యక్రియలు, పుణ్యతిథి అని చెప్తాం. అందుకే వాల్మీకి పుణ్య ఉత్సవ సమృద్ధ. ఈ లంక నిండా ఎక్కడ చూసినా పుణ్య ఉత్సవాలేనట. అంటే ప్రేత కర్మలే జరుగుతుంటాయి. దశాహములు, ఏకోద్దిష్టములు, సాపిండ్యములు, మాసికములు, ఉనమాసికములు, శ్రాద్ధములు, తర్పణములు, పిండ ప్రదానములు ఇవే జరుగుతుంటాయి లంకలో త్వరలో. అందుకే పుణ్యోత్సవ సమృద్ధాచ అష్టభర్త్రి సరాక్షస. భర్తలు చనిపోయినటువంటి రాక్షసీలతో కూడి ఉంటుంది లంక. ఎలా ఉంటుంది లంక? నష్టభర్త్రీయ సాంగన, భర్త చనిపోయినటువంటి స్త్రీలాగా లంకా నగరం త్వరలో కాబోతుంది. నూనం రాక్షస కన్యానాం సురతీనాం గృహే గృహే శ్రోష్యామి నచిరాదేవ దుఃఖాస్థానామి కధ్వనిం. నేను త్వరలో వింటాను. ఈ లంకలో రాక్షస కన్యలు ప్రతి ఇంటిలో ఏడుస్తూ ఉంటారు. తమ తమ భర్తల కోసం
తమ పుత్రుల కోసం, తమ సోదరుల కోసం, తమ తండ్రుల కోసం విలపిస్తున్న రాక్షస స్త్రీల యొక్క రోదన ధ్వనిని, దుఃఖార్తుల రోదన ధ్వనిని నేను త్వరలో వింటాను. ఇందులో సందేహం లేదు. సాంధకార, హతజ్యోత, హతరాక్షస పుంగవ అంతా చీకటైపోతుంది. రావణాసుడు పోతే లంకలో ఏముందండి? ఇంకా మనస్సు వెళ్ళిపోతే శరీరంలో ఏం కాంతి ఉంటుంది? ఏ ఇంద్రియమైనా పనిచేస్తుందా? కాబట్టి ఎలా ఉంటుంది లంక అంటే సాంధకార, హతజ్యోత, హతరాక్షస పుంగవ. లంక మొత్తం వెలుగులు లేవు, దీపాలు లేవు, చీకట్లతో ముసురుకొని ఉంటుంది. హతజ్యోత, అన్ని కాంతులు తొలగిపోతాయి. హత రాక్షస పుంగవ, రాక్షస శ్రేష్ఠులంతా వధించబడతారు, నశిస్తారు, చనిపోతారు. భవిష్యతి పురి లంక నిర్దగ్ధ రామసాయకై. ఎందుకు అవుతుంది? ఎవరు చంపుతారండి అంటే రామసాయకై నిర్దగ్ధ, రాముని బాణములతో దహించబడుతుంది ఈ లంకా నగరము. అప్పుడు ఎక్కడ చూసినా చీకటే. దీపాలు ఎక్కడుంటాయి? కాంతి ఎక్కడుంటుంది? రాక్షసులు ఎక్కడుంటారు? రాక్షస శ్రేష్ఠులందరూ మరణిస్తారు, వెలుగుపోతుంది, చీకటి నిండుతుంది. ఇదంతా త్వరలో జరుగుతుంది. రామబాణాలతో దహించబడిన లంక త్వరలో ఇలా అవుతుంది. ఇది తథ్యము, తప్పదు. ఇది నామ సశూరోమాం రామోళ తాంతలోచన జానీయాద్వర్తమానాంయాం రాక్షసస్య నివేశనే. మీరు ఎంతవరకు బతుకుతారంటే నేను రాక్షసుని ఇంట్లో ఉన్నానని తెలిసేంత వరకు బతుకుతారు. రాముడికి తెలియాలి కదా ఎక్కడున్నట్టు. ఎక్కడుందని పాపం వెతుకుతాడు స్వామి, వెతుకుతూనే ఉంటుంటాడు, నా కోసం విలపిస్తూనే ఉంటాడు, అనుమానం ఏం లేదు. అతనికి తెలిసిందో మీరు లేరు, మీ లంక లేదు, మీ లంకాధిపతి లేడు. మీరు తెలిసేదాకానే బతుకుతారు. నేను ఇక్కడ ఉన్నానని రాముడికి తెలిసిన మరుక్షణం లంకకు ఇలాంటి దుర్గతి పట్టక తప్పదు. ఇది నామ సశూరామం రామ రక్తాంతరోచన. సూర్యుడు రాముడు మహాసూరుడు. అతను ఎలాంటి వాడు రాముడు? రక్తాంతలోచన. ఇది ఐశ్వర్యం, సామ్రాజ్యం, సమృద్ధి ఉండే పురుషుల యొక్క సాముద్రిక లక్షణం. కన్నులు మొత్తం నల్లగా ఉంటాయి, కనుల కొనలు ఎర్రగా ఉంటాయి. కనుల కొనలు ఎర్రగా ఉన్నాయంటే వాడు భోగ పురుషుడు, యోగ పురుషుడు, రాజాధిరాజు. ఇలాంటివో కొన్ని వైభోగాలు ఉంటాయి, కొన్ని అదృష్టాలు ఉంటాయి. అలాంటి వాడయ్యా మా రాముడు. రక్తాంతలోచనుడు, కనుల కొనలు ఎర్రగా ఉంటాయి అంటే మహాపురుషుడు. తప్పకుండా చక్రవర్తి అవుతాడు, సామ్రాజ్యం అనుభవిస్తాడు. ఆ మాట సూచిస్తుంది ఇక్కడ. రక్తాంతలోచన అన్న మాటతోటి శుభకరమైన సాముద్రిక లక్షణం ఉన్నవాడు కాబట్టి అతను తప్పకుండా రాజు కావాలి, రాజ్యాభిషిక్తుడు కావాలి. మరి నేను లేనిది కాడు కదా, పత్ని లేకుండా అభిషేకం జరగదు కదా. నేను కూడా అతనితో పట్టాభిషేకం చేసుకుంటాను. నేను లంకలో ఉంటే ఇది జరగదు కదా. ఆయన లంకలోకి వచ్చి వీరందరినీ చంపి నన్ను తీసుకొని పోతాడు. పోయిన వెంటనే పట్టాభిషేకం. అది మా ఇద్దరికి, ఒక్క రాముడికి కాదు, సీతారాములకు జరుగుతుంది. ఇది మా ఇద్దరికీ జరుగుతుంది. ఇంత భావాన్ని ఒక్క మాట, రక్తాంతలోచన అన్న ఒక్క మాటతో తల్లి భవిష్యత్తును చెప్పింది. అనేనటు నృశంసేన రావణేన అధమేనమే. ఇప్పుడు నా బాధ ఏమిటంటే రాముడు రాడని కాదు, రావణాసురుని చంపలేడని కాదు, నన్ను తీసుకొని పోలేడని కాదు. కానీ ఈ దుర్మార్గుడు, ఈ నీచుడు, ఈ అధముడు అయినటువంటి ఈ రావణాసురుడు
సమయ ఎస్తు నిర్దిష్ట తస్య కాలోయమాగత. వీడొక అవధి పెట్టాడు, లిమిట్ పెట్టాడు. 1 సంవత్సర కాలం ఎదురు చూస్తాను. నీ భర్త వస్తాడంటున్నావు కదా, వస్తాడేమో చూస్తాను. 1 సంవత్సర కాలం చూస్తాను. సంవత్సర కాలంలో రాలేదు, నీవు నా వశం కావలసిందే. అప్పటిదాకా నిన్ను తాకను, నీ మానాన్ని నిన్ను వదిలిపెడతాను, నిన్నేమనను. సంవత్సరం దాటితే మాత్రం నేను ఆగను, నిన్ను నా వశం చేసుకుంటానని వీడు ఒక అవధి పెట్టాడు. ఈ దుర్మార్గుడు, ఈ అధముడు, ఈ నీచుడు, నృశంసుడు. ఆ సమయం అయిపోతుంది, ఆ లోపు రావాలి కదా. రావణాసురుడు పెట్టిన సమయం లోపు కదా రావాల్సింది రాముడు. వస్తే ఇవన్నీ చేస్తాడు. మరి వస్తాడా లేదా? ఆ అవధిలో వస్తాడు లేదో? అయ్యో, ఆ సమయం దగ్గర పడుతున్నది. సచమే విహితే మృత్యు అస్మిన్ దుష్టే నవర్తతే. అకార్యం ఏ నజానంతి నైరుతా పాపకారిణ. ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే ఇందులో సచమే విహితో మృత్యు అస్మిన్ దుష్టేపి వర్తతే. ఇందులో విహితమైనటువంటి ఈ మృత్యు ఉందే, అస్మిన్ దుష్టే నవర్తతే. ఇతనికి లేదా? ఇతనికి ఆ మృత్యువు లేదా? ఆ మృత్యువు నాకే విహితమా? అంటే నేను మరణించవలసిందేనా? నా రాముడు రాడా? నన్ను కాపాడా? ఈ దుష్టుడికి మృత్యువు లేక ఆ మృత్యువు నాకే ఉందా ఏం పొరపాటున? ఆ సమయంలో రాకుంటే మరి నేనే మరణించాలి కదా. సచ మే విహితో మృత్యు అస్మిన్ దృష్టే నవర్తతే. ఈ మృత్యువు నాకు విధించబడినట్టుంది, ఈ దుష్టునికి మృత్యువు విధించబడనట్టుంది. ఏది ఎవరికి యోగముందో అంటే రాక్షసుడు రావణాసురుని యొక్క ఈ నివేశంలో అంటే భవనంలో ఉంటున్నటువంటి నేను ఇలా మరణించవలసిందేనా? ఈ మృత్యువు నాకు విహితమా, లేదు రావణాసురునికి విహితమా? అందుకే అంటున్నాడు సచమే విహితో మృత్యు అస్మిన్ దుష్టే నవర్తతే. అకార్యం ఏ నజానంతి నైరుతా పాపకారిణ. వీళ్ళంతా రాక్షసులు, నైరుతుడు అంటే వీళ్ళు పాపాన్ని చేసేవాళ్ళు. వీళ్ళు చేయదగిన పని, చేయదగని పని వీళ్ళకు తెలియదు. తక్కిన వారికి చేయదగని పని వీరికి చేయదగిన పని. ఇది కార్యము, ఇది అకార్యమని ఈ నైరుతులు, ఈ రాక్షసులు వీరు తెలుసుకోలేకపోతున్నారు. సచ మే విహితో మృత్యు అస్మిన్ దుష్టే నవర్తతే. అకార్యం ఏ నజానంతి నైరుతా పాపకారిణ. అధర్మాత్మహోత్పాత భవిష్యతి సాంప్రతం. చెయ్యకూడని పని చేయటం మొదలు పెడితే, చేయకూడని పని చేయటం మొదలు పెడితే అంటే అధర్మం జరిగితే, అధర్మాన్ని ఆచరించినట్టయితే అధర్మాత్తు మహోత్పాత భవిష్యతి. అధర్మం వల్ల పెద్ద ఉత్పాతాలు జరుగుతాయి. అది తాను పడేటువంటి బాధ. అధర్మం జరిగితే ఉత్పాతాలు జరుగుతాయి. అయితే ధర్మం విజానంతి రాక్షసా విశితాచన. సీతమ్మ ఎంత బాగా చెప్తున్నదంటే వీళ్ళు రాక్షసుడు. అంటే ఎవరు రాక్షసుడు? విశితాచన, మాంసాన్ని తినేటువంటి వాళ్ళు. మాంసం తింటున్నారంటేనే ఆ ధర్మాన్ని ఆచరిస్తున్నారు అన్నమాట. ఇంకా వాళ్ళకు ధర్మం ఏమిటి? తినకూడని మాంసాన్ని తింటున్న వాళ్ళు ధర్మం ఎలా ఆచరిస్తారు?
వీళ్ళు పిశితాచనులు, వీరికి ధర్మం తెలియదు. ధ్రువం మాం ప్రాతరాశార్థం రాక్షస కల్పయిష్యతి. నిజంగా ఆ రోజు వస్తుందేమో, రాముడు రాడేమో, నాకు వీరి చేతిలో మరణం తప్పదేమో. రావణాసుడు చెప్పినట్టుగా ఏదో ఒకనాడు నేను వీరి బ్రేక్ఫాస్ట్లో ఆహారం అవుతానేమో, నన్ను వీరు టిఫిన్ చేస్తారేమో, పొద్దున్నే ఇది అనుభవించాలేమో. సాహం కథం కరిష్యామి. అయ్యో, ఏం చేయాలి? మరణించడం నాకు బాట కాదు, ప్రతివాడు మరణించేవాడే. రాముడు లేకుండా మరణిస్తున్నాను. ఒక్కసారి రాముణ్ణి చూసిన తర్వాత మరణించినా బాగలేదు. అయ్యో, ఆ రాముడు లేకుండా ఎలా మరణించాలి? ఎలాంటి వాడు రాముడు? ప్రియదర్శన. కనపడితే చాలు ప్రీతిని కలిగిస్తాడు, చూస్తే చాలు. ఎవరు చూసినా మనమే కాదు, రాముణ్ణి శత్రువులు చూసినా సంతోషాన్నే పొందుతారు. అతని పేరే ప్రియదర్శనుడు. దర్శనంతో ప్రీతిని కలిగించే మహానుభావుని చూడకుండానే పోవాలా? నేను ఈ దుర్మార్గులకు భోజనం కావాలా? నాకు ఈ గతి, ఈ స్థితి రాసిపెట్టిందా? ఇది జరుగుతుందా? అయ్యో, ఎంత అందగాడండి మా రాముడు. రక్తాంత నయనం. కనుల కొనలు ఎర్రగా ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. కనులు అన్ని భాగాలు నల్లగా ఉండి కొనలు ఎర్రగా ఉంటే అటువంటి వాడు మహాపురుషుడు అంటారు, యోగ పురుషుడు అంటారు. అది రాముడికి ఉంది. అలాంటి మహానుభావుడు కాబట్టి అలాంటి అందగాన్ని చూడకుండా ఇంత దుఃఖంతో మరణించాలి. నేను వీరికి భోజనం కావాలా? వారు నన్ను చంపడం కంటే నేనే చస్తే బాగుంటుందేమో. వాడి చేతిలో చచ్చి ఆ పాపం మరి కష్టం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? స్త్రీని చంపి పాపం కదా, మరి నన్ను చంపితే వాడి పాపం మరి కష్టం ముట్టగట్టుకుంటారు. పాపం ఆ పాపాన్ని వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? నేనే మరణిస్తే అయిపోతుంది. కానీ మరణించాలంటే ఇంత విషయం కావాలి కదా. ఎవడిస్తాడు నాకు? నేను శత్రువుల మధ్యలోనే ఉన్నాను, కానీ ఒక్కడు నన్ను విషమించి చంపేవాడు లేడే. సీతమ్మ యొక్క స్థితి ఏమిటంటే, తాను ఉంది లంకలో, తాను ఉంది శత్రువుల ఇంట్లో. ఎలాంటి శత్రువులు వీళ్ళంతా? సీతమ్మ చల్లగా బతకాలని కోరే శత్రువులు, కావాలని కోరే శత్రువులు కాదు. ఇది కాస్త ఇంట కదా. శత్రువు ఏం కోరుతాడు? సాగు కోరుతాడు. మరి వీళ్ళేం కోరుతున్నారు? బతకాలని కోరుతున్నారు. రావణాసుడికి ఇష్టం కదా. రావణాసుడు ఈమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు కదా, కాబట్టి చంపుతారా? అదే వేరే వాడు కన్నెత్తి చూస్తారా? చూస్తే బతుకుతారా? మళ్ళీ నేను చాలా వింతలో పడ్డాను. శత్రుస్థావరంలో ఉండి కూడా చిటికడు విషమిచ్చేవారు ఎవరు? నాకు ఇక్కడ లేరు. ఎవరైనా ఉంటే ఎంత బాగుండేది. ఇది కచ్చిత్ ప్రదాతానే విషత్యాద్య భవేదిహ క్షిప్రమదేవం పశ్చేయం పతినా వినా. ఒక్కడుంటే చాలు విషమిచ్చేవాడు. నేను త్వరలో యముడిని చూసేవాడిని కదా. నాకు ఆ ఛాన్స్ కూడా లేదు. నాజానా జీవతీం రామ సమాం భరత పూర్వజ. చూసారా, ఇంతకుముందు ఏమన్నాడు? ఏముంది సీతమ్మ? లక్ష్మణ పూర్వజ అంది. ఇప్పుడేమంటున్నది? భరత పూర్వజ. ఎట్లయినా ఒకటే కదా. భరతుడి అన్నగారు అంటే లక్ష్మణుడు శేషత్వం ఉన్నవాడు, భరతుడు పారతంత్ర్యం ఉన్నవాడు. అంటే ఏమిటి? రామ, నేనెప్పుడు నీ వెంటనే ఉండాలి, నీకు అన్ని సేవలు చేయాలి. నీకు సేవలు చేయకుండా నేను బతకాను అని ఎందుకు వద్దంటున్నావు? నేను వచ్చి తీరుతాను, వద్దనడానికి వీల్లేదు, నీ వెంటనే వస్తాను. రాముడు వద్దన్నా బలవంతం చేసి, నిర్బంధించి, ఏడ్చి, గోర చేసి వెంట వచ్చినవాడు లక్ష్మణుడు. దీన్నేమంటారు? శేషత్వం అంటారు.
సేవ చేయటం. భరతుడు పరతంత్రుడు, నువ్వు చెప్పినట్టు వింటాను. ఉండవంటే ఉంటాను, పొమ్మంటే. రాముడు ఏం చెప్పాడు? వెళ్ళు, అయోధ్యకు వెళ్ళు, నా ప్రతినిధిగా రాజ్యాన్ని పరిపాలించు, 14 ఏళ్ళు కాగానే వస్తాను. అయ్యా అలాగే. అతనికి బాధ ఉంది, అతడు రాముడు చూడకుండా బతకలేడు. కానీ రాముడి కంటే రాముడి మాటకు విలువ ఇస్తాడు. చెప్పినట్టు వింటాడు. ఇద్దరిలో ఎవరు గొప్పవారండి అంటే భరతుడే గొప్పవాడు. చెప్పిన మాట కాదని తాననుకున్నది చేసేవాడు గొప్పవాడా, పెద్దవారి మాట వినేవాడు గొప్పవాడా? ఏం చెబుదాం? పెద్దవారు చెప్పేవాడు గొప్పవాడు కదా, అందుకే భరతుడే గొప్పవాడు. ఆ భావం మనసులో పెట్టుకొని తల్లి భరత పూర్వజ, భరతుడు అన్నండి అంటే వాడు అలాంటి వాడేనమాట. రాముడు కూడా అలాంటి వాడే. ఎలాంటి వాడు? పెద్దలు చెప్పినట్టు వింటాడు. పొరపాటున ఏ అగత్యుడో ఏ విశ్వామిదో వచ్చి ఇక్కడే ఉండి నువ్వు లంకకు పోకుంటే అక్కడే ఉంటాడు. నాగటేంటి? అందువల్ల ఎవరు చెప్పినా వినేటువంటి పారతంత్ర్య బుద్ధి రాముడికి ఉన్నది అన్న భావాన్ని చెప్పటానికి ఇక్కడ భరత పూర్వజ అంటున్నాడు. అక్కడ లక్ష్మణస్వామి అన్నగారిని చెప్పడంలో శేషత్వ బుద్ధి ఉంది. పెద్దలందరికీ సేవలు చేస్తున్నాడు. ఈ ఆశ్రమాలు ఇవే బాగున్నాయి, నాకు సీచెందుకు లంకెందుకు అనుకున్నాడేమో అని అక్కడ చెప్పి పడుకు. ఇక్కడ ఎవరు చెప్పారో లంకకు పోవద్దని అక్కడే ఉన్నాడేమో. మరీ రాముడు మంచి బాలుడు కదా, చెప్పినట్టు వినే బాలుడు కదా అనే భావం చెప్పటానికి భరత పూర్వజ అని చెప్తున్నాడు. జ్ఞానంతవుతున్న కుర్యాతాం నోరు గాయనం అమర్గణం. అసలు నేను బతికి ఉన్నట్టు రాముడికి తెలుసోలేదు. ఇంతకాలం అయింది కదా, ఇంకా ఉంటుందా? ఎప్పుడో పోయి ఉంటుంది. అనుకోని ప్రయత్నం చేయటం లేదేమో, తెలియదేమో, నేను బతుకున్నట్టు తెలియదేమో. ఎందుకంటే నేను బతుకున్నట్టు తెలిస్తే మాత్రం వాళ్ళు భూమండలం మొత్తం వెతికి తీరుతారు. ఇలా వెతకకుండా వాళ్ళు ఉండరు. మరి వెతకడం లేదు ఏంటి? చనిపోయింది అనుకుంటున్నారేమో. ఇంకా తీర్థమ్మ బతికున్నదని అనుకుంటే మాత్రం క్షణకాలం కూడా వారు ఉపేక్షించరు. భూమండలం అంతా పరిమార్గణం, పరిత మార్గణం, చుట్టూ వెతుకుతారు. ఇలా వెళ్ళి చూసే లేదా రావడం కాదు, ఆ ప్రాంతం అంతా వెతుకుతారు. ఏ ప్రాంతం? భూమండలం మొత్తం వెతుకుతారు. నూనం మమైవ శోకేన సవీర లక్ష్మణాగ్రజ. లేకుంటే అతను లేకుండా నేను ఎలా బతకని అనుకుంటారో, మరి నేను లేకుండా ఏమని బతుకుతాడు? ఎందుకంటే నా వియోగంతో, నా ఎడబాటుతో ఆ దుఃఖాన్ని సహించలేక రాముడైపోయాడో ఏమో. అప్పుడు ఏమవుతారు? ఇంకా తెలియదు కదా. నేను పోయాను అనుకున్నా వెతకలేరు, నా దుఃఖంతో ఆయన పోయినా వెతకలేరు. జరిగిందా? ఇలాగే జరిగిందా? నిజంగా నా దుఃఖంతో ఆ లక్ష్మణాగ్రజు అంటాడు, శేషత్వాన్ని పెంచుకున్నటువంటి మహానుభావుడు, అందరి అయ్యేటువంటి మహానుభావుడు, దేవలేకమితో యాత స్వర్గానికి పోయాడేమో. ఈ శరీరాన్ని భూలోకంలో వదిలిపెట్టి ఆయనైపోయాడేమో. అంటే ఏమిటి? వారిద్దరూ వెతకకుండా ఉన్నారంటే రెండే మార్గాలు. ఎప్పుడు వెతకరు? అయితే నేను పోయాను అనుకోవాలి, లేకుంటే ఆయనే పోవాలి కదా. అయితే రాముడైనా పోవాలి, లేదు నేనైనా పోవాలి. ఇలా అనుకుంటేనే వెతకరు. వెతకడం లేదు కదా వాళ్ళు. మరి ఇలా అయి ఉంటుందా? ఏం జరిగి ఉంటుంది? ధన్యా దేవా సగంధర్వా. అయ్యో, నన్ను విడిచి రాముడు స్వర్గలోకానికి పోతే అక్కడున్న దేవతలు ఎంత అదృష్టవంతులండి, నా రాముడిని చూస్తారు కదా. నేను చూడలేకపోతున్నాను రాముడిని, వాళ్ళు చూస్తారు. నాకంటే వాళ్ళే అదృష్టవంతులు. దేవతలు, గంధర్వులు, యక్షులు, సిద్ధులు, పరమరుషులు మమ పశ్యంతి ఏ నాథం.
రామం రాజీవలోచనం, నా నాథుడు నా భర్త ఎలాంటి వాడు? రాజీవలోచనం, పద్మముల్లాగా విశాలమైన పెద్ద పెద్ద కన్నులు కలవాడు. అలాంటి రాముడిని వాళ్ళు చూస్తారు, నా భర్తను వాళ్ళు చూస్తారని నేను చూడలేను. రాముడు స్వర్గానికి పోతే అక్కడ ఉన్న దేవతలు, గంధర్వులు, యక్షులు, సిద్ధులు, కిన్నరులు, కింపురుషులు, సాధ్యులు, ఋషులు వీరందరూ నా భర్తను చూడగలుగుతారు. వాళ్ళు ఎంత అదృష్టవంతులో. నాకు అదృష్టం లేకుండా అవుతుంది. పుండరీకాక్షుడు మా రాముడు, వాళ్ళు చూస్తారు ఏమో. అథవా దైతస్యార్థ ధర్మకామస్య ధీమత మయా రామస్య రాజర్షి భార్యయ పరమాత్మన. నా పిచ్చి కానీ నా కోసం ఆయన చేస్తాడా? నీళ్ళు లేకుంటే చేస్తాడా? జరగని పని. ఎందుకు? రాముడంటే ధర్మాత్ముడు. అతను బతికేది ధర్మం కోసం, అర్థకామాల కోసం కాదు. భార్య కావాలంటే అర్థం కావాలని, కామం కావాలని అర్థం కదా. కామాన్ని కోరేవాడు, అర్థాన్ని కోరేవాడు ఇల్లు కావాలనుకుంటాడు, కామాన్ని కోరేవాడు భార్య కావాలనుకుంటాడు. ధర్మాన్ని కోరేవాడు ఎవరున్నా లేకున్నా నా ధర్మం నా ధర్మమే, నేను ధర్మాచరణ మానను. రాముడు ధర్మాత్ముడు కదా. మరి ధర్మాత్ముడికి ఇలాంటి వాడితో పెద్ద పనే. భార్య కావాలి, పిల్లలు కావాలి, రాజ్యం కావాలి, తమ్ముడు కావాలి, ఏమీ లేదు, ధర్మం కావాలి. ధర్మం కోసం ఎవరున్నా ఎవరు పోయినా ఆయనకు పట్టదు. ఎందుకంటే ధీమత, రాముడు జ్ఞాని అండి. జ్ఞానికి అర్థకామాల మీద ఆశ ఉండదు. మయా రామస్య రాజర్షి భార్య పరమాత్మ. ఎవరైనే నరుడా? పరమాత్మ కదా. పరమాత్మకు భార్య ఎందుకండి? మీకు మాకు భార్య కావాలి, ఆయనకు భార్య ఎందుకు? కాబట్టి నాకు ఆయనకేం పని? నేను ఉంటే ఏం పోతే ఏం? ఇలాంటి వాటిని ఆయన పట్టించుకోడు. నా కోసం ఆయన మరణించడు, జీవించే ఉంటాడు. లోకంలో ఎవరికైనా కనుల ముందు కనపడుతుంటే ప్రీతి కలుగుతుంది. ఎదురుగా ఉంటే నీవే రంభవు, నీవే ఉరోచి, నీవే మెదకవు, నీవు కావాలి, నీవు బతకలేను, వచ్చాను నువ్వు నా దగ్గర ఉండాలి, నిన్ను విడిచి ఉండలేను, ఒకరి కబుర్లు చెప్తారు ఎదురుగా ఉంటే. మరి వెళ్ళిపోతే మరి తలుస్తారా? మర్యాదకు ఎప్పుడు వస్తావు అంటారు. పోతే పోయిందిలే, ఆయన పోతే ఇంకోటి అనుకుంటారు. అంటే ప్రేమ అనేది ఎదురుగా ఉన్నప్పుడే తప్ప కనుల చాటైతే ప్రీతి అంతగా ఉండదు. లోక సహజం. ఇప్పుడు నేను రాముడు ఎదురుగా లేను కదా, అంటే రాముడికి కూడా ప్రీతి లేకుండా అవుతుంది నా మీద. తప్పు అలా అనకూడదు. నాకేంటి కృతజ్ఞాస్తు, అది కృతజ్ఞుల పని. నా రామ నాశయిష్యే. అలాంటి వాడు కాదు రాముడు. రాముడు ప్రీతి నశింప చేయడు, నన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నేను మంచిదాన్ని కాకుండా ప్రేమిస్తూనే ఉంటాడు. ఇక మంచిదాన్ని చెప్పరా? కాబట్టి రాముడు మరణించడు. ఇలా పలు రకాలుగా సీతమ్మ సంభావిస్తూ ఉంది, విలపిస్తూ ఉంది, ఆవేదన చెందుతూ ఉంది, ఆర్త చెందుతూ ఉంది, దుఃఖాన్ని చెందుతూ ఉంది. బహుశా సమయం అయిపోయినట్టుంది. మరి కాస్త తర్వాతి భాగాన్ని మనం రేపు మళ్ళీ అనుసంధానం చేసుకుందాం. బహుశా రేపు ఈ సర్గను పూర్తి చేసుకుంటే ఇక మరొక అద్భుతమైన సర్గ 27 త్రిజట శుభ్రవృత్తాంతం అంట. అంతా పరమార్థమే, వినిపించేంత వినగలిగేంత పరమాత్మ విధానం అనుకున్నంత అందులో విందాం. అస్మద్గురు